నమస్కారం. నిన్న పిఠాపురం మీటింగ్‌తో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు సింహం గర్జించినట్లుగా ఉంది. ఏనుగు ఘీంకరించినట్టుగా ఉంది. ఆ దెబ్బకి ప్రతిపక్షాలన్నీ కూడా ఈ ప్రతిపక్ష తోడేళ్లన్నీ తోక ముడిచి పరిగెత్తాయి. ఈ నక్కలు ఏం చేయాలో తెలియక ఈ గుంట నక్కలన్నీ దిక్కులు చూస్తూ ఉండిపోయాయి. ఆ పరిస్థితుల్లో ఏమీ తోచని జనసేన బ్యాచ్, తెలుగుదేశం బ్యాచ్ కూడా ఈ కూటమి బ్యాచ్ ఓట్లు కొనే రేటును పెంచేసింది. ఒకవేళ డిపాజిట్లు కూడా దక్కువనే భయం ఉండి ఉండొచ్చు. ఏదో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని, ఏదో గొప్పగా నీతివంతుడు అని చెప్పే జనసేన అధినాయకుడికి నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలో దిక్కుదోచని పరిస్థితుల్లో రూ. 1500 పంచాడు ఓటుకి. నేను అంటే రూ. 1500 ఇచ్చి ఒక్కొక్క ఓటుకి కొనుక్కున్నాడు. ఇది ఆయన నీతి గురించి మాట్లాడే మాటలు, గొలువేస్తున్న మాటలు. సరే, అధినాయకుడు అయితే పిఠాపురంలో 3000 ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఓటుకి. మరి 3000 ఇస్తారో మరి ఇంకా పెంచుతారో తెలియదు. మరి ఎంత కంగారు పడకపోతే ఈ విధంగా జరుగుతుంది. తన ఒక్కడిని ఏదో ధైర్యవంతుడని, మిగిలిన వాళ్ళందరూ పిరికి వాళ్ళని, జనసేన కార్యకర్తలు కూడా పిరికి వాళ్ళేనని, ముందుకు రావటం లేదని వాపోయాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే రోడ్డు మీదకి రావటం లేదని. రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవాలంట, చొక్కాలు ఇప్పాలంట, గుండీలు ఇప్పాలంట. ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తన మనసులోని మాటని ఎప్పుడు మనసు ఏదైతే ఆలోచనలతో ఉంటుందో, గంజాయి, గోండాగర్ది, మైన్స్, శాండ్, ఈ మాఫియాల గురించి, వీటి గురించే మాట్లాడుతున్నాడు. అంతే, తన వెనక వస్తే ఇవన్నీ చేయొచ్చనే ఆశతో ఉన్నాడో ఏమో తెలియదు. కానీ ఒకవేళ చూస్తా ఉంటే ఈ నైజీరియా పౌడరు, ఈ బ్రెజిల్ పౌడరు ఎక్కువ మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ తను మాత్రం కాన్సన్ట్రేట్ చేసేది గంజాయి, డ్రగ్స్ మీద. ఇంకా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారు ఆంధ్రప్రదేశ్ అని చెబుతున్నాడు. తనకు నిఘా వర్గాలు చెప్పాయని చెప్పు. ఇంతకంటే సిగ్గుమని పని ఏమైనా ఉందా? అమిత్ షా వచ్చాడు కదా మొన్న, మరి ఎందుకు చెప్పలేకపోయాడు ఆయన? 30,000 మంది ఆడవాళ్ళు మాయమైపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ మాత్రం శ్రద్ధ లేదా? ఇటువంటి కటికి అబద్ధాలు ఆడుతూ ప్రజలు మభ్యపెట్టాలని చూస్తే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు కదా. ఈయనకి మాదిరిగా గంజాయి కొట్టేవాళ్ళు కాదు కదా, ఈయనకి మాదిరిగా డ్రగ్స్ చేసుకునే వాళ్ళు కాదు కదా. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ మాట, 30,000 మంది ఆడపిల్లలు మాయమైతే ఒక్కరి స్థలం ఎక్కడి నుంచి వెళ్ళారో, ఏ ఊరు నుంచి వెళ్ళారో, ఏ పేరు, ఎవరి పిల్లలు చెప్పగలిగాడా? అంతటి అభాండాలు వేయటానికి కూడా మొహమాట పట్టలేదు, వెనుదిరగట్లేదంటే వీళ్ళ దగ్గర ఉన్న పరిపాలనా శక్తి ఎంత ఉందో అర్థమైపోతాం. అసలు పరిపాలన గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు. తనేదో గొప్పవాడినని, మోడీ దగ్గర తనకి ఏదో మంచి ప్రాపకం ఉందని ఒక పెద్ద బ్రోకర్ లాగా మాట్లాడు. మోడీ దగ్గర ప్రాపకం ఉంటే ఏమైనా చేయగలరా? అంటే తను ఊడిగం చేసే చోట మోదీ చాలా గొప్పవాడు, చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళని చూసి భయపెట్టాలని చూస్తున్నాడు, చిన్నపిల్లల్లాగా. ఆ విధంగా ఉంది ఈయన ప్రవృత్తి. నిన్నటి దెబ్బకి తన జీరో బడ్జెట్ పాలిటిక్స్, నీతి అంతా గాలి వదిలేశాడు. డిపాజిట్ దక్కించుకుంటే చాలురా భగవంతుడా అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. అందుకనే ఇప్పటికే ఓటర్లను బ్లేమ్ చేయడం మొదలు పెడుతుంది. ఇప్పటి నుంచి తయారవుతున్నాడు. తను చాలా గొప్పవాడిని, ఓటర్లు మాత్రం పనికి మాలిన వాళ్ళని మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఓడిపోతే తన తప్పేం లేదా, తనకు ఓట్లు వేయని ప్రజలతో తప్ప. ఇంతవరకు తనకు అడ్రస్ అంటూ చెప్పలేకపోయాడు ఆయన. నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ఉంటూ వాళ్ళకి కష్టాలు వస్తే ఎక్కడ రావాలో చెప్పలేకపోయాడు ఈ పెద్ద మనిషి. ఈయన మాట్లాడతాడు, చొక్కాలిప్పి, గుండీలిప్పి రోడ్డు మీదకి వచ్చేసేసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి రోడ్డు మీద మోకాల మీద నడిపించి ఇటువంటి పిచ్చి పిచ్చి విన్యాసాలు చేద్దామనే కలలు కంటున్నాడు. ఆ కలలు కంటం అంటే మామూలుగా కాదు. అది పౌడర్ వేసుకుంటే, నైజీరియా పౌడర్ వేసుకుంటేనే అటువంటి కళ్ళు వస్తాయి. కాబట్టి ఇటువంటి పనులు చేస్తున్న ఈ
కూటమి నాయకుల్ని ప్రజలు ఈ రోజున యావగించుకొని ఇంక చాలు మీరు చెప్పింది అని పరిస్థితి ఎన్నికల రోజున వాళ్ళకు దాపురించిందని చెప్పాలి. ఆ నాయకులకి ఏ విధంగానూ ఓట్లు పట్టడానికి ఆస్కారం లేదు. ఎదుటి వారికి చెప్పడానికే మా దగ్గర నీతులు ఉన్నాయి, మేమైతే పాటించాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్న వీళ్ళకి గట్టిగా రేపు బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు వచ్చింది. వీళ్ళని మళ్ళీ అడ్రస్ లేకుండా మాత్రం ఈసారి 2024 ఎన్నికలు నిరూపిస్తారు.